నా పేరు సిహెచ్ హరిబాబు. హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. నేను ఎంపీపీ ప్రైమరీ స్కూల్, మోడల్ ప్రైమరీ స్కూల్ సగర్పేట, జగ్గంపేట మండలంలో పనిచేస్తూ ఉన్నాను. మనకి 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. ప్రస్తుతం మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం జరుపుకోబోతూ ఉన్నాం. మరి ఎంతో కాలం నుంచి, వందల సంవత్సరాలుగా బ్రిటిష్ వారి పాలన కొనసాగించారు. వారి ద్వారా మనం 1947 ఆగస్టు 15 స్వాతంత్రం మన దేశానికి సిద్ధించింది. మరి ఇందులో భాగంగా ఎంతోమంది నాయకులు సాక్రిఫైస్ చేశారు వారి యొక్క జీవితాన్ని. మరి అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు, అలాగే సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి మొదలగు అందరూ కూడా నాయకులు వారి యొక్క త్యాగాల ఫలితంగా మనకి స్వాతంత్రం లభించింది. ఇది మనం చాలా జాగ్రత్తగా వారి సాక్రిఫైజుల్ని మనం చాలా జాగ్రత్తగా ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే సిటిజన్స్ అందరూ కూడా ఈ దేశాన్ని పటిష్టంగా ఉండేలా, మరి శుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్ దేశంగా మనం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి ఈరోజు విద్యార్థులకు, పెద్దలకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆనంద్ కుమార్. అయితే ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఏమిటి అని అంటే కనుక సహాయ నిరాకరణ ఉద్యమం. దీన్ని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటారు. అంటే మనకి చేసినటువంటి, అంటే బ్రిటిష్ వాళ్ళు ఏమైతే మనకి కొన్ని పనులు, అంటే ఏంటంటే మనకి ఉప్పు సత్యాగ్రహం గురించి కానీ, ఏదైనా మహాత్మా గాంధీ గారు తీసుకుని ఈ డెసిషన్ తీసుకుని మనం ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంతలాగా పరిపాలించారో దానికి వాళ్ళకి యాంటీగా మనందరం అంటే నిరాకరించడం. ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అని ఎందుకన్నారంటే, వాళ్ళు చేసిన వాటికి, వాళ్ళు ఏమైతే చేస్తున్నారో వాటిని అన్నిటికీ నిరాకరించడాన్నే సహాయ నిరాకరణ ఉద్యమం అంటారు. సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది మహాత్మా గాంధీ గారు జరిపించడం జరిగింది. ఈ రోజు స్వతంత్రం మనందరం తెచ్చుకుని ఈ రోజు ఇంత ఆనందకరంగా ఉన్నాము అని అంటే ఎంతో మంది ప్రాణత్యాగాల గురించే మనం ఈరోజు ఇండిపెండెన్స్ జరుపుకుంటా ఉన్నామండి. సో దాన్ని బట్టి ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో అనేక మంది పాల్గొని, తర్వాత విద్యా సంస్థలో అవన్నీ బంద్ చేసుకుంటూ వాళ్ళకి ఆపోజిట్ గా మనందరం నిలబడడం బట్టే మనకి స్వతంత్రం అనేటువంటిది వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ